మనం రోజు ఎన్నోసార్లు అద్దంలో చూసుకుంటాం. తల దువ్వుకుంటాం. క్రీములు, పౌడర్లు వేసుకుంటాం. డ్రెస్సులు సరిచేసుకుంటాం. ఎందుకంటే స్కూలుకో, ఆఫీస్‌కో, ఫంక్షన్‌కో, పెళ్ళిళ్ళకో, పేరంటాలకో, వాకింగ్‌కో వెళ్ళాలి కదా! కానీ అలా నడవడానికి ఉపకరించే పాదాల గురించి ఏమీ శ్రద్ధ తీసుకోము. ఆ పాదాలే లేకుంటే ఒక్కసారి ఊహించండి. బాబోయ్! వణుకు పుడుతుంది కదండీ! 4000 సంవత్సరాల క్రితమే ప్రాచుర్యంలో ఉన్న ఆక్యుప్రెషర్ విధానంలో పాదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరంలోని ప్రతి భాగం యొక్క శక్తి మూలం మన పాదాలలో నిక్షిప్తమై ఉందట. నడవడం, పరిగెత్తడం, క్యూలో నిల్చోవడం, మట్టి, దుమ్ము, చెమట, బురద వీటన్నిటితోనూ నిరంతరం పోరాడే మన శరీర అవయవాలు పాదాలు. మన పాదం ఒక సంక్లిష్టమైన అవయవం. పాదంలో 26 ఎముకలు, 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. ఈ పాదాలు మన 70 కిలోల బరువున్న శరీరాన్ని మోస్తూ తిరుగుతూ ఉంటాయి. మన శరీరంలోని అత్యంత పొడవైన ఎముకను, దాని చుట్టూ ఉండే కండరాలను, తద్వారా మొత్తం శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మన పాదం. పాదం లేకపోతే శరీరం అంతా కుప్పకూలిపోతుంది. మనం నిలబడడానికి, నడవడానికి, పరిగెత్తడానికి పాదాలే శరణు. పాదాలకు ప్రధానంగా వచ్చే రుగ్మతలు ఆనెలు, కాయలు కాయడం, పగుళ్ళు, నరాల సమస్య, లిగమెంట్లు తెగిపోవడం, ఎముకలు సాగటం మొదలైనవి. పాదాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది సుమా. ఈ చిట్కాలు పాటిస్తే మన పాదాలు, వాటి ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. బకెట్లో గోరువెచ్చటి నీళ్లు పోసి పావుగంట సేపు నాననివ్వండి. సున్నిపిండితోనో లేదా శనగపిండితోనో బాగా రుద్ది కడగండి. పాదాల అడుగున పగుళ్ళు, పుండ్లు, కాయలు, గడ్డలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించండి. కాలి గోర్ల చుట్టూ, వేళ్ల సందులలో, మడమ పగుళ్లలో మట్టి పూర్తిగా పోయేదాకా కడగండి. ఇట్లా వారానికి ఒకసారైనా చేస్తుంటే పాదాలు పరిశుభ్రమై, అలసట తగ్గి కొత్త శక్తి వస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని చెప్తుంటాం. కానీ చెమటతో తడిసి ప్లేగ్రౌండ్లో దుమ్ములో బిగిసిపోయిన ఆ లేత పాదాలు అంత తేలిగ్గా శుభ్రపడవు. అందువల్ల పెద్దవాళ్లే శ్రద్ధ తీసుకోవాలి. కనీసం 2-3 రోజులకోసారి పిల్లలు పడుకున్నాకనైనా తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి నువ్వుల నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. పిల్లలు హుషారుగా తిరగలుగుతారు. వ్యాయామం సరిగా లేని పిల్లలకు ఆదివారాలు, సెలవు దినాలు, పిక్నిక్ ప్రోగ్రాంలు మొదలైన సందర్భాల్లో మునికాళ్ల మీద అంటే పాదాల వేళ్ల మీద నడవడం, వేళ్లు పైకి లేపి మడమల మీద నడవడం లాంటి ఆటలు ఆడిస్తూ ఉండాలి. దీనివల్ల పాదాలలో ఉండే నరాలు శక్తివంతమై పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అక్యుప్రెషర్ ప్లేట్లు, అక్యుప్రెషర్ చెప్పులు మార్కెట్లో లభిస్తాయి. వీటితో రోజు 5-10 నిమిషాలు పిల్లలతో కలిసి ఆడితే వారిలోనూ మనలోనూ ఉత్సాహం పెరుగుతుంది. వీలున్నప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు 1-2 నిమిషాలు కాళ్ళు పైకి లేపి గోడకు నిలబెడితే కాళ్లకు శ్రమ తగ్గి వెరికోసిటీ లాంటి నరాల జబ్బులు కూడా నయమవుతాయి. రోజుకో 5 నిమిషాలు మన పాదాలకు కేటాయిస్తే చాలు. పాపం అవి మన కాళ్ళ దగ్గరే పడి ఉంటాయి కదా. పాదాలను పరిశుభ్రంగా కడిగి మసాజ్ చేస్తూ ఉండడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు శక్తివంతమై మనం ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండగలుగుతాం. చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపించండి.